ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశ వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఏం దోశలో తెలుసా? సొరకాయ దోశలు. మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలి. రేషన్ బియ్యంతో అయితే చేసుకున్నాను. మీకు ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇలా రేషన్ బియ్యం తీసేసుకొని రేషన్ బియ్యాన్ని ముందుగా బాగా ఒకసారి 2 సార్లు కడిగేసుకోవాలి. నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు ఇందులోకే పావు కప్పు, మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు సగ్గు బియ్యము, అలాగే అదే కప్పుతో పావు కప్పు అటుకులు, పోహా అంటారు కదా, మందబట్టుకులు అయితే తీసుకున్నాను. ఇలా అటుకులు కూడా వేసేసుకొని ఒక స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఇవన్నీ కూడాను మరి ఒకసారి కడిగేసుకుందాం. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మరి ఒకసారి బాగా కడిగేసుకోవాలి. ముందుగానే వేసుకొని కడుక్కుంటే మనకి అటుకులు అవన్నీ కూడాను ఇదే అయిపోతాయి. అందుకోసం ముందుగా బియ్యం కడిగేసుకొని తర్వాత మరి ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత మరి నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి, మనకి సగ్గు బియ్యము అటుకులు అన్నీ కూడా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని పూర్తిగా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయని అయితే కట్ చేసేసుకుందాం. ఇంకా ఇలా సొరకాయని అయితే తీసేసుకొని మీకు ఒకవేళ నేతదైతే ఈ పైన పొట్టు అయితే అవసరం లేదు. ఒకవేళ కొంచెం ముదిరిందైతే పైన పొట్టు అంతా కూడా తీసేసుకోవచ్చు. ఇలా ఇంకా నేను పొట్టేం తీయడం లేదు, అలాగే వేసేస్తున్నాను. మనకు మిక్సీలో పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా అది మీ ఇష్టము, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అన్నీ కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సొరకాయ ముక్కలను అయితే కప్పు తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. సొరకాయ ముక్కలు ఏమీ కాదు, నేను కరెక్ట్గా ఒక కప్పు వేస్తున్నాను. ఒక కప్పు వేసుకొని బియ్యంలోకి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కూడాను కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఎంతైతే పడుతుందో అంతైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొంచెం కలర్ కూడా మనకి గ్రీన్గా వస్తుంది చూడడానికి. నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి సొరకాయలోనే కొంచెం నీరు శాతం ఉంటుంది కదా, అందుకోసం చూసుకొని వేసుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడా పట్టేసుకొని ఇంకా ఇది కూడా వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొంచెం గ్రీన్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, మనకి సొరకాయ వేయడం వల్ల నీళ్ళు అనేది ఎక్కువగా పట్టవు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా. ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా ఇవి రెండు కూడా కలిపేసుకుందాం. మనం వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు, కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత దోశ అనేది వేస్తాను. సేమ్ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా నీళ్ళనే చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే చేసేసుకుందాము. ముందుగా పెన్నం అయితే పెట్టేసుకోవాలి. పెన్నం పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసి సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని కొంచెం నూనె వేసుకొని ఇవి కొంచెం మగ్గించుకోవాలి. నూనెలో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు, రుచికి సరిపడినంత కారము, అలాగే వేయించుకున్న పల్లీలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు, నీళ్లు సరిపోయేదాన్ని వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా చట్నీని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు కావాలంటే పల్చగైనా చేసుకోవచ్చు. ఇంకా నీళ్ళు అనేది వేసుకొని ఇలా ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఈ లోపు ఇంకా మిగతా ప్రాసెస్ దోశ అయితే వేసేసుకుందాము. వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా చూసారు కదా, మనకి కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారా, మనం ఇన్స్టెంట్గా అయినా కూడా ఏ విధంగా హోల్స్ అనేవి పడుతున్నాయో ఇలా ఇంకా దోశని వేసేసుకోవడమే. ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఇలా ఇంకొక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ చూసారా, నార్మల్ దోశల కంటే ఈ దోశలు ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా రెండు సైడ్ల బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మనకి ఎలాంటి మినపప్పు లేకుండా మరి కొంచెం ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి కలిపేసుకోవాలి. వేసుకొని ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా హైలో పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అసలు హోల్స్ చూడండి ఎలా మనం పులియబెట్టుకుంటామో పిండిని ఆ విధంగా పడుతున్నాయి. ఇలా కొంచెం నూనె వేసేసుకోవడమే. నార్మల్ దోశల కంటే ఈ దోశలు చూసారా చాలా ఈజీగా వస్తున్నాయి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. దోశలాగా వేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదా సెట్ దోశ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పిండి పచ్చి పిండి పోయిన తర్వాత కొంచెం నూనె అయితే వేసుకోవాలి. చూసారా హోల్స్ అనేవి ఎంత బాగా పడ్డాయో. కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని ఇంకా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా ఇందులోకి చట్నీ చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారు కదా, స్పాంజీగా దోశలు అయితే రెడీ అయిపోయాయి. మనకి ఎలా కావాలి అంటే అలా వస్తాయి. ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ దోశలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే సొరకాయతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.